వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల పేరు గత ఏడాది నుండి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. వందలాది మంది మహిళలు, బాలికల హత్యలు జరిగాయని, వారి మృతదేహాలను రహస్యంగా పూడ్చిపెట్టారని వచ్చిన ఆరోపణలు సంచలనాన్ని సృష్టించాయి. ఇప్పుడు అదే కేసులో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పేరు అనూహ్యంగా తెరపైకి రావడంతో మరోసారి వివాదం రాజుకుంది. అసలు ధర్మస్థల కేసు ఏంటి? ప్రకాష్ రాజ్ పేరు ఎందుకు వినిపిస్తోంది? ఈ ఆరోపణల వెనుక నిజమెంత? దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది అనే విషయాలు తెలుసుకుంటే, ధర్మస్థల అనేది కర్ణాటకలో అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఒకటి. అయితే 2025లో ఈ ప్రాంతం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు 1995 నుండి 2014 మధ్య కాలంలో అనేక మంది మహిళలు, బాలికల మృతదేహాలను తాను బలవంతంగా పూడ్చి పెట్టవలసి వచ్చిందని ఆరోపించాడు. కొన్ని మృతదేహాలపై లైంగిక దాడుల ఆనవాళ్లు కూడా ఉన్నాయని చెప్పడంతో కేసు మరింత సంచలనంగా మారింది. ఈ ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఫిర్యాదుదారు చూపించిన పలు ప్రాంతాలలో ఎస్ఐటి త్రవ్వకాలు చేపట్టింది. కొన్ని ప్రాంతాలలో ఎలాంటి ఆధారాలు లభించకపోయినా మరికొన్ని చోట్ల ఎముకలు, పుర్రె భాగాలు బయటపడినట్లుగా దర్యాప్తు అధికారులు తెలిపారు. అయితే అవి ఆరోపణలలో పేర్కొన్న ఘటనలతో సంబంధం ఉందా లేదా అన్నది ఫోరెన్సిక్ పరీక్షల తర్వాతే తేలుతుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఫిర్యాదుదారు చిన్నయ్య తరువాత అరెస్ట్ అయ్యాడు. తప్పుడు సమాచారం ఇచ్చాడని, కొన్ని ఆధారాలు కల్పితమైనవని కోర్టుకు నివేదించినట్లుగా పలు నివేదికలు వెల్లడించాయి. అయినప్పటికీ దర్యాప్తు మాత్రం కొనసాగుతూనే ఉందని అధికారులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ పేరు చర్చలోకి వచ్చింది. చిన్నయ్య హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కొందరి ప్రోత్సాహంతోనే తాను కొన్ని ప్రకటనలు చేశానని ఆరోపిస్తూ ప్రకాష్ రాజ్ తనతో మాట్లాడినట్లుగా పేర్కొన్నాడని వార్తలు వెలువడ్డాయి. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ స్టార్ట్ అయింది. ఈ ఆరోపణలు బయటికి రావడంతో సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ మీడియాలో, సామాజిక మాధ్యమాలలో ధర్మస్థల కేసు గురించి తనకి ముడిపెడుతూ వస్తున్న వార్తలు తన దృష్టికి వచ్చాయని, ఇది కోట్లాది మంది భక్తుల నమ్మకాలతో, విశ్వాసాలతో ముడిపడిన అత్యంత సున్నితమైన అంశం. దీనిపై స్పందించి నిజానిజాలు తెలియజేయడం తన కనీస బాధ్యత అని, మరో 2 రోజుల్లో తానే స్వయంగా అందరి ముందుకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరీ పూర్తి నిజాలను తెలియజేస్తాను అన్నారు ప్రకాష్ రాజ్. అంతవరకు కొందరు వెధవలు ఈ వార్తలకి జోడిస్తున్న అబద్ధపు రెక్కలని, పుకార్లను ఎవరూ నమ్మొద్దంటూ ఘాటు పదాలతో ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం ఈ వ్యవహారంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆరోపణలు ఒకవైపు, దర్యాప్తు మరొక వైపు కొనసాగుతున్నాయి. ఇంకా కోర్టు తుది నిర్ణయం వెలువడలేదు. అలాగే ప్రకాష్ రాజ్ పై ఎలాంటి అధికారిక అభియోగాలు నమోదు కాలేదు. దర్యాప్తు పూర్తయ్యి న్యాయస్థానాలు తుది నిర్ణయం వెల్లడించిన తరువాతే పూర్తి నిజానిజాలు బయటపడే అవకాశం ఉంది.